మొదటి భాగంలో మనం ఆలోచించింది ఏంటంటే, దేవుని ఆజ్ఞలు బట్టి కట్టడలు బట్టి మనం నడిచినప్పుడు ప్రతి విషయంలో మనకు క్షేమము, సమృద్ధి, నెమ్మది, భద్రత, అన్ని రకాల ఆశీర్వాదాలు మనకు వస్తాయని చూసాం కదా. లేవియకాండం 26వ అధ్యాయం 4వ వచనం నుంచి 11వ వచనం వరకు చూసాం కదా. మనం దేవుని నమ్మనప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ మనకు లభిస్తున్నాయి అనుకోండి, దాని అర్థం ఏంటంటే రాబోతున్న పరలోకాన్ని మనం రుచిస్తున్నాం భూమి మీద అని అర్థం. మరొకసారి చెప్తాను, చాలా జాగ్రత్త వినండి. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన రక్తాన్ని ఆశ్రయించడం ద్వారా, ఆయనతో పాటు మిగిలినవి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అంటే, ఒకటి పాప క్షమాపణ అంతరంగంలో దాన్ని అనుభవించాలి, అది మనకు అర్థమవుతుంది. ఆ పాప క్షమాపణతో పాటు మిగిలినవి కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అంటే రాబోతున్న పరలోకాన్ని ఇక్కడి నుంచి అనుభవిస్తున్నామని అర్థం. అంతేనా? దేవుడు మనల్ని రెండు రకాలుగా దీవిస్తాడు. ఒకటి పరసంబంధంగా దీవిస్తాడు, భూ సంబంధంగా దీవిస్తాడు. కొంతమందిని దీవించడం ద్వారా తనను తాను మహింపరుచుకుంటాడు. కొంతమంది ఆయన సాక్ష్యం నిమిత్తమై శ్రమల ద్వారా వెళ్ళడం ద్వారా ఆయన మహింపరచబడతాడు. ఈ శ్రమల ద్వారా దేవుని మహింపరచడం అన్నది అతి తక్కువ మందిలో జరిగేటువంటి కార్యం. అందరూ దానికి యోగ్యులు కాదు. మీకు అర్థమవుతుందా? దేవుని నిమిత్తమై శ్రమలు అనుభవించడం అనేది అందరికీ రానటువంటి భాగ్యం. అది అందరూ తట్టుకోలేరు. వాటిని కొందరికి మాత్రమే సంబంధించింది. ఉదాహరణకి అపోస్తలుడైన పౌల్ని యేసుప్రభు అంటాడు, రాజుల ఎదుట, చక్రవర్తుల ఎదుట, అన్ని జనుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట, గొప్ప గొప్పల ఎదుట నా నామాన్ని భరించడానికి నేను ఏర్పాటు చేసుకున్న సాధనం అంటాడు. ఆ మాట మిగిలిన వాడిని గురించి అనలే ఆయన. నా నామాన్ని భరించడానికి అందరూ ఆ కష్టాలు అనుభవించలేదు. పౌలు కనుక అన్ని కష్టాలు అనుభవిస్తూ కూడా ఆయన వ్రాసిన పత్రికలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, ఆయన చెరసాలలోంచి బయటకు ఉత్తరాలు రాశాడు. ఇది విడ్డూరం. అంటే ఎవరైనా చెరసాలలోనికి వెళ్తే బయట నుంచి మనం వెళ్ళి ఆ ములాఖతులో మనం ధైర్యం చెప్పాలి వాళ్ళకి, ఏం పర్లేదు, నేను బయట మాట్లాడుతున్నాను, దగ్గరలో జామీన్ వస్తుంది, ఆ అడ్వకేట్తో మాట్లాడాను, ఈ అడ్వకేట్తో మాట్లాడాను అన్నీ ఉత్తినే. మొత్తానికి ఏదో ఒకటి చెప్పి ఆ 2 నిమిషాలు 3 నిమిషాలు వాళ్ళని సంతోషపెట్టి మనం ధైర్యం చెప్తే కానీ వాళ్ళు ధైర్యంగా ఉండరు లోపల. ఎప్పుడైనా మీరు ములాఖత్తుకు వెళ్ళారా? జైల్లో ఉన్న వాళ్ళని కలవడానికి వెళ్ళారా? ఏంటి మీ ఇళ్ళలో ఎవరు మర్డర్ చేసేవాళ్ళు లేరా? అయ్యో పాపం, మా బంధువుల్లో చాలామంది మర్డర్ చేసేవాళ్ళు ఉన్నారు. అలా వెళ్ళాను నేను. మీకు లేని భాగ్యం నాకు ఉంది. అలా వెళ్ళినప్పుడు లోపల జైలు వాళ్ళు కానీ, ఆ జైలు లోపల వాళ్ళు కానీ బిక్కుమంటూ ఉంటారు. వాళ్ళకు బయట ప్రపంచం తెలియదు. ఆ జైలు చుట్టూ గోడ ఉంటుంది చూసారా, 25 అడుగులు ఎత్తుంటుంది పైకి. దాని మీద మరలా కంచి ఉంటుంది. బయట కొంపలు మునుగుతున్నా సరే లోపలేం తెలియదు వాళ్ళకి, ఆ 4 గోడలు తప్ప. ఒక ఆయన చెప్తున్నాడు, ఆ జైల్లోనంట అలా పడుకొని నిద్రపోతే, గుర్రు పెట్టి నిద్రపోయి ఒక రోజంతా అయిపోయింది అని అలా నిద్రలేసేటప్పటికంట ఒకటి దగ్గర నుంచి ముళ్ళు, పెద్ద ముళ్ళు 2 దగ్గరికి వచ్చి ఉంటుందంట. 5 నిమిషాలు అయిపోయింది అంతే. సమయం గడవదంట జైల్లో, చెరసాల్లో. ఇక్కడ బయట అలా ఒక సినిమా పెట్టుకుంటే 4 గంటల స్మాష్. 3 సినిమాలు చూసేటప్పటికి రోజు అయిపోయాయి కదా. ఇక అలిసిపోయి కళ్ళు అలిసిపోయి ఉంటాయి కదా. అలా పడుకుంటే ఉదయం 10 గంటల దాకా మెలకువ రాదు. మరలా మొదలు పెడితే రోజు ఎలా అయిపోతుందో తెలియదు బయట. కానీ చెరసాల్లో ఉన్న వాళ్ళకంట 5 నిమిషాలు గడవాలంటే 1 సంవత్సరం గడిచినట్టు. ఎందుకంటే అవే గోడలు, అవే కడ్డీలు, అదే రూము. ఎన్నిసార్లు ఎంచాలా, ఎన్నిసార్లు కొలవాలా, ఎన్నిసార్లు చూడాలా, టైంపాస్ ఉండదంట. నేనేం చెప్తున్నాను అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన్ని భరించేటువంటి భాగ్యం అందరికీ రాదు. అపోస్తలుడైన పౌలు చెరసాల్లో నుండి బయటికి ధైర్యం చెప్తూ ఉత్తరాలు రాశాడు. బయట నుంచి ధైర్యం వెళ్ళలే, చెరసాల్లోంచి బయటికి ధైర్యం వచ్చింది బయట ఉన్న వాళ్ళకి. కనుక యేసు ప్రభు కొరకు శ్రమ అనుభవించడం అందరికీ దక్కదది.
అందరూ దాన్ని భరించలేరు కాబట్టి కొందరికే. అయితే మిగిలినటువంటి మన జీవితంలో యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత చాలా మార్పులు వస్తాయి. ఎలా కలిసి వస్తుందో, ఎలా అది జరుగుతుందో తెలియదు, కానీ మొత్తానికి ఆశ్చర్యకరమైనటువంటి సహాయం కలుగుతుంది. మనకి ఆశ్చర్యకరమైనటువంటి సహాయం కలుగుతుంది. రాజైన ఉజ్జియా విషయంలో ఒక మాట రాయబడింది, మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలను కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములోను బురుజులను ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగను కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. అక్కడ రాయబడిన మాట చూడండి, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగెను. ఏ సహాయం అంట? ఆశ్చర్యకరమైన సహాయం, ఊహించినటువంటి సహాయం. ఈ లక్షణాలు కనిపిస్తాయి. అయితే అక్కడక్కడ కొంతమందిని దేవుడు తన నామాన్ని భరించడానికి వాడుకుంటాడు. అయితే ఈ ఆశ్చర్యకరమైన సహాయం కలిగినప్పుడు మనకి ఎంత సంతోషం వస్తుందో, వాళ్ళకు శ్రమల్లో అంత సంతోషం ఉంటుంది. దాన్ని వచ్చినప్పుడు మనకెంత సంతోషమో మిగిలినటువంటి సాధారణ విశ్వాసులకి శ్రమల్లో వాళ్ళు అందుకే పిలువబడ్డారు కాబట్టి వాళ్ళకి అంత సంతోషం అనిపిస్తుంది. కొంతమందిని చూస్తే చంపుతూ ఉన్నప్పుడు కూడా యేసు ప్రభు కోసం ఆనందంగా ప్రాణం విడుస్తారు. ఎలా వచ్చింది ఆ ధైర్యం, ఆనందం అంటే వాళ్ళు అందుకే పిలువబడ్డారు. ఒక హతసాక్షిని చంపుతూ ఉన్నప్పుడు నవ్వుతున్నాడు ఆయన, మంట పెడుతూ ఉంటే నవ్వుతున్నాడు. వాళ్ళు అడిగారు, అదేంటి నవ్వుతున్నావు అంటే ఆయన అన్నాడు, ఇంతవరకు నోటితో ప్రకటించిన యేసు ప్రభువునే ఇప్పుడు నా మరణంతో ముద్ర వేస్తున్నా అని అన్నాడు ఆయన. ఇంతవరకు నోటితో ప్రకటించిన యేసు ప్రభు సువార్తనే, ఇప్పుడు ఆ సువార్తకి నా మరణంతో ముద్ర వేస్తున్నా, ఇది నా భాగ్యం. కనుక దేవుడు సమృద్ధినిస్తాడు, కొంతమందికి శ్రమలను ఇస్తాడు. ఆ శ్రమలో కూడా వాళ్ళు సమృద్ధి వచ్చినట్టుగా ఆనందపడతారు. ఇంతవరకు మొదటి భాగాన్ని దేవుని మాట విన్నప్పుడు ఆశీర్వాదం, సమృద్ధి, క్షేమం వస్తుంది. పర సంబంధమైన ఆశీర్వాదము, భూ సంబంధమైన ఆశీర్వాదం రెండు వస్తాయి. యేసు ప్రభు అన్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడగండి అన్నాడు, ఇస్తాడు. లేవీకాండం 26వ అధ్యాయం 14వ వచనం నుంచి దేవుని మాటకు తిరగబడితే, దేవుని మాటకు తిరగబడితే, లేవీకాండం 26వ అధ్యాయం 3 నుంచి 13 వరకు దేవుని మాటను శిరసావహిస్తే, దేవుని మాటను వింటే అని చెప్పాడు. 14వ వచనం నుంచి దేవుని మాటకు తిరగబడితే రెండు చెప్తాడు. ఎందుకంటే ఒక అగ్రిమెంట్లో షరతులు ఉంటాయి, షరతులు ఉంటాయి. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎక్కడ చెప్తున్నాడు? ఇది సీనాయి పర్వతం దగ్గర చెప్తున్నాడు. అంటే ఇక 40 సంవత్సరాల తర్వాత వాళ్ళు వాగ్దాన దేశానికి వస్తారు. 40 సంవత్సరాల తర్వాత వాళ్ళు పాటించకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్తున్నాడు. ఈ 40 సంవత్సరాలు దేవుడు పోషించాడు, మన్నాతో పోషించాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి భూమి పండాలనేటువంటి గత్యంతరం లేదు, వర్షం పడాలనేటువంటి గత్యంతరం ఏమీ లేదు. ఆయన బండ నుంచి నీళ్ళు ఇస్తున్నాడు, ఆకాశం నుండి మన్నా ఇస్తున్నాడు, ప్రతిరోజు పూరేలు రప్పిస్తున్నాడు. కాబట్టి వీళ్ళకు పశువులు అక్కర్లేదు, వీళ్ళకు పంట అక్కర్లేదు, వీళ్ళకు వర్షం అక్కర్లేదు. తర్వాత పగటిపూట మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రిపూట అగ్నిస్తంభంగా ఉన్నాడు. కాబట్టి శత్రు భయం లేదు, జంతువుల భయం లేదు, అన్ని విధాలుగా కాపాడుతున్నాడు. ఆయన ప్రయాణంలో ఉన్నప్పుడు ప్రతి యుద్ధంలో విజయాన్ని ఇచ్చాడు. కాబట్టి శత్రువుల నుంచి భయం కూడా లేదు. ఓసారి బాలాకు రాజు పిలిపించాడు బిలాముని శపించమని. వీళ్ళు ఆ కొండల కింద ఉన్నారు, ఇశ్రాయేలు గుంపుగా. కానీ ఆ కొండల మీద వాళ్ళని శపించమని తీసుకొచ్చాడు బిలాముని బాలాకు రాజు. ఆ కొండ మీదకి వచ్చి ఆ జనాంగాన్ని చూసినప్పుడు బిలాముకి నోట్లో నుంచి శాపాలు రావటంలే, ఆశీర్వాదాలు వస్తున్నాయి. పిచ్చ కోపం వచ్చింది బాలాకి. నేను నిన్ను పిలిపించింది దేనికి? అసలు శపించమని పిలిస్తే దీవిస్తున్నావేంటి? అప్పుడు బిలాం అన్నాడు, అయ్యా నేను శపిద్దామనే వచ్చాను. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి ధనం, ఆభరణాలు, అంత సొమ్మునిచ్చారు కదా, అంత ఆశ చూపించారు కదా, నేను శపిద్దామనే వచ్చాను. కానీ నేను నోరు తెరిస్తే దీవెనలు వస్తూ ఉన్నాయి. ఓ చోట బలిపీఠం కట్టాడు, శపించమంటే దీవెన వచ్చింది. ఇక్కడ కాదు కానీ అక్కడ బలిపీఠం కట్టు, అక్కడ నుంచి శాపం వస్తుంది. అక్కడ బలిపీఠం కడితే మరలా దీవెన వస్తుంది. కాదు అక్కడ బలిపీఠం మరలా దీవెన వస్తుంది. అప్పుడు రెండు చేతులతో నమస్కారం పెట్టి, ఒరే స్వామి నువ్వు శపించొద్దు, బయలుదేరా నాయన, నేను డబ్బిచ్చి మరి వాళ్ళను దీవించమని పిలిచానా? నేను డబ్బిచ్చి పిలిపిస్తే వాళ్ళని దీవించావు, నువ్వు బయలుదేరా స్వామి అని అలా సాగనంపాడు.
అంటే ఇశ్రాయేలీయులకు తెలియకుండానే వాళ్ళ మీదకి దీవెన వస్తూ ఉంది. శత్రువు శపించమని పిలిచినా సరే, వీళ్ళకి తెలియకపోయినా సరే దీవెనే వస్తుంది తప్ప శాపం రావటంలే. అంతగా దేవుడు కాపాడాడు అరణ్య యాత్రలో. కాబట్టి ఇశ్రాయేలుడికి వర్షం అక్కర్లే, పశువులు అక్కర్లే, ధాన్యం అక్కర్లే, సైన్యం అక్కర్లే, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోనక్కర్లే. ఇదంతా ఎప్పుడంటే ఈ 40 సంవత్సరాలు గడిచిన తర్వాత వాగ్దాన దేశానికి వచ్చినప్పుడు అప్పుడు వర్షం కావాలి వీళ్ళకి, మన్నా కురవదు కాబట్టి. అప్పుడు పంట కావాలి వీళ్ళకి, మన్నా లేదు కాబట్టి. అప్పుడు పశువులు కావాలి, భద్రత కావాలి, సైన్యం కావాలి, అన్నీ కావాలి. ఎందుకంటే అప్పుడు దేవుడు లేడు. అగ్నిస్తంభం, మేఘస్తంభం ఇవన్నీ లేవు. ఆయన సన్నిధి దూత వారి ముందుగా ఉండి రక్షించింది, వారిని వెనక ఉండి రక్షించింది అరణ్యంలో. కానీ వాగ్దాన దేశానికి వచ్చిన తర్వాత ఈ భద్రత లేదే, దూతలు లేరే. కాబట్టి ఈ 40 సంవత్సరాల తర్వాత వాళ్ళు 14 వచ్చిన చూడండి, మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడల, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకునే ఎడలను. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఒరే నాయన, నేను అరణ్యాత్రలో చాలా భద్రంగా పోషించాను, మిమ్మల్ని చాలా భద్రంగా కాపాడాను. తండ్రి తన కుమారుని ఎలాగైతే ఎత్తుకుని వస్తాడో అలా మోసాను. గ్రద్ద తన రెక్కల మీద పిల్లల్ని ఎలా మోస్తుందో అలా మోసుకుంటూ వచ్చాను. కానీ మీరు వాగ్దాన దేశానికి వచ్చిన తర్వాత నా మాటలు కనుక పెడచెవిని పెడితే అని 40 సంవత్సరాల ముందు చెప్తున్నాడు. నేను మీకు చేయునదేమనగా ఏం చేస్తానంటే, మీ కన్నులను క్షీణింపజేయనట్టు, ప్రాణమును ఆయాసపరుచునట్టు, తాపజ్వరమును క్షయరోగమును మీ మీదికి రప్పించదను. నంబర్ 1 ఇది అగ్రిమెంట్. ఇది చాలామంది ఏమనుకుంటారంటే, అదేంటి దేవుడు రోగాలను ఇస్తాడా? రోగాలను ఇవ్వాలి, అప్పటికి ఇంకా 40 సంవత్సరాల గడువు ఉంది. అగ్రిమెంట్ ఇది. ఏంటిది? అగ్రిమెంట్. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను వినండి. మా నాన్న చెరువు కింద భూమిని కొన్నాడు. అది 1,13,000 ఎంతో అప్పట్లో. ఏది నేను చిన్నతనంలో ఉన్నప్పుడు. ఎంత కట్టాడంటే 97,000 కట్టాడు. 97,000 95,000 కట్టాడు. ఇక మిగిలినటువంటి దానికి అగ్రిమెంట్ రాసుకున్నారు. 3 నెలల్లో దీన్ని కడతాను అని రాశారు. అలా రాస్తే కుదురుతుందా? అగ్రిమెంట్ పూర్తి కాలేదు కదా. ఒకవేళ కట్టని పక్షంలో ఉంటుందా అగ్రిమెంట్లో? ఇస్తానబ్బా, నా మాట నమ్ము, అమ్మ సాక్షిగా అంటే కుదరదు అక్కడ. కట్టని పక్షంలో, కట్టని పక్షంలో నా అసలు వద్దు, భూమి వద్దు, అది అగ్రిమెంటు. 2.5 నెలలు అయిపోయింది, రూపాయలు చిల్లిగా లేదు. ఎక్కడి నుంచి తీసుకొని రావాలా? ఈలోపు మా జేజీ ఆయన వచ్చి మొత్తానికి అది కట్టేసి భూమిని తీసుకొచ్చాడు. అగ్రిమెంట్ అంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ భూమి అసలు 2 పోయాయనుకో, సొమ్ము పోయిందనుకో, ఎవరి తప్పు అవుతుంది? ఆయన తప్పు అవుతుందా? మన తప్పు అవుతుంది. అలాగే దేవుడు చెప్తున్నాడు, నా మాటలు మీరు వినకపోతే, ఎందుకని? భూమి నాది, మిమ్మల్ని తీసుకొచ్చింది నేను నిజమైన దేవుణ్ణి. నా మాట మీరు వినకపోతే, ఇది రక్త నిబంధన, వినకపోతే నేను మీకు చేయనుదేమనగా, మీ కన్నులను క్షీణింపజేయనట్టు, మీ ప్రాణమును ఆయాసపరచునట్టు, తాపజ్వరమును క్షయరోగమును మీ మీదకి రప్పించదను. ఇలా తాపజ్వరం కానీ క్షయరోగం కానీ వచ్చినప్పుడు, క్షయరోగం అంటే తెలుసా? క్షయ అంటే క్షీణించడం. టీబీ వచ్చి ఉంటుంది కదా, టీబీ వచ్చిన వాళ్ళు చూడండి ఇంతలా ఉంటారు కదా ప్రారంభంలో. టీబీ రాగానే అమాంతం బరువు తగ్గిపోతారు, అది గుర్తు. రోజు రోజుకి ఎంత తగ్గిపోతారంటే, ఎముకల బొమ్మ ఎలాగుంటుందో అలా అవుతారు. కాకపోతే చర్మం ఉంటుంది. ఎముకల బొమ్మకి వీళ్ళకి తేడా ఏంటంటే, వీళ్ళ మీద చర్మం ఉంటుంది, ఎముకల బొమ్మ మీద చర్మం ఉండదు, అంతే తేడా. మొత్తం ప్రతి ఎముకని, వెన్నెముకలో ఉన్నటువంటి ప్రతి వెన్నుపూసని ఎంచొచ్చు, 1, 2, 3 అని. శరీరంలో ఉండే అన్ని ఎముకల్ని ఎంచొచ్చు. అంత క్షీణించిపోతారు. క్షయ అంటే క్షీణించడం, టీబీ. ఆ క్షయరోగం చివరిలో వాళ్ళు దగ్గుతూ ఉంటే గడ్డలుగా రక్తం పడుతుంది. మీరు ఎప్పుడైనా మేకపోతును గొంతు తెంపినప్పుడు దాని రక్తాన్ని పడతారు చూడండి, అది
ఆ రక్తం బయటకు వస్తుంటే దాని మీద నురగ కడుతుంది, నురగ చిన్న చిన్న బుట్టలు నురగ కడుతుంది చూసారా, అలా నురగ వస్తూ ఉంటుంది, దగ్గుతూ ఉంటాయి ఆ రక్తంలో నుంచి గడ్డలు గడ్డలు పడుతూ ఉంటుంది. ఒక్కసారి కాదు, ప్రతి 2 నిమిషాలకి 3 నిమిషాలు దగ్గు వస్తూనే ఉంటుంది. దగ్గడం రక్తాన్ని పడబోయడం, దగ్గడం రక్తాన్ని పడబోయడం అంతే. ఎందుకంటే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు మా చెల్లి పక్క బెడ్ టీబీ పేషెంట్, ఆవిడ ఎవ్వరు లేరు, అందరూ వదిలిపెట్టేశారు, భర్త పిల్లలు అందరూ వదిలిపెట్టేశారు. ఎందుకంటే మాకు కూడా వస్తుందేమో అని. పైగా ఆవిడకి బ్రతకదని తెలిసిపోయింది, ఆవిడ వల్ల వచ్చిన ఉపయోగం లేదు, వాళ్ళకి వదిలిపెట్టేశారు. ఒక గిన్నె ఇచ్చారు ఆవిడకి, గిన్నె. ఆ గిన్నెలో భోజనం చేయడానికి ఇచ్చారు. వాస్తవానికి ఆవిడ భోజనం చేయడం నేను చూడలే. దగ్గినప్పుడు ఆ రక్తం పడితే ఆ రక్తాన్ని తీసుకుని వెళ్ళి పడబోయడానికి ఆ గిన్నెను ఉపయోగించదు ఆవిడ. అసలు ఆవిడని చూడలేము, ఆ బాధను చూడలేము. ఏం చేస్తారు అంటే నర్సులు ఆ బెడ్ ఉంటుంది కదా, బెడ్ని ఇలా ఎత్తారు, 45 degrees యాంగిల్లో ఇలా పైకి ఎత్తారు. కింది వైపు తల ఉంటుంది, పైన కాళ్ళు ఉంటాయి. అంటే దగ్గు రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే దగ్గు అయిపోయింది అనేటప్పటికి మరలా దగ్గు వస్తుంది, మరలా రక్తం. మరి మనకే అలా ఉంటే ఆవిడకి ఎలా ఉంటుంది? దేవుడు అంటున్నాడు ఇక్కడ, మీకు తాపకరమైన జ్వరం వస్తుంది, మీకు క్షయరోగం వస్తుంది. ఎందుకు ప్రభువా? మైక్రో ఆర్గానిజం వల్ల, బ్యాక్టీరియా వల్ల వస్తుందా? నా మాట వినకపోవడం వల్ల. అదేంటి మరి సైన్స్లో మనం బ్యాక్టీరియాల వల్ల, సూక్ష్మజీవుల వల్ల, క్రిమి కీటకాల వల్ల వస్తాయి అని కదా మనం చదువుకున్నామంటే, అవును, అవి ఎందుకు వచ్చాయి ఇంతకీ? ఆ క్రిములు మనకే ఎందుకు వచ్చాయి? అది ఇంకో ప్రశ్న. దేవుడి మాట వినకపోతే జబ్బులు వస్తాయి అని చెప్తున్నాడు లేవీ కాండంలో. నా మాట వినకపోతే జబ్బులు వస్తాయి. ఇప్పుడు టీబీ వచ్చిన దాని గురించి చెప్తేనే ఇంత దారుణంగా ఉంది కదా, మరి అప్పుడు టీబీ వస్తే? నేను చెప్పిన హాస్పిటల్లో పరిస్థితి, వాళ్ళే చేతులు ఎత్తేస్తారు, మా వల్ల కాదు. ఉదయం వస్తారు, సెలైన్ పెడతారు, మధ్యాహ్నం వస్తారు, సెలైన్ పెడతారు, రాత్రి సెలైన్ పెడతారు, ఇంజక్షన్లు, డాక్టర్లు రౌండ్స్ మీద రౌండ్స్ చూస్తూనే ఉంటారు. అయినా సరే ఆవిడ పరిస్థితి అది, నా తెలిసి చనిపోయి ఉంటుంది ఆవిడ. మరి ఆ రోజుల్లో క్షయరోగం వస్తే దాన్ని పెద్ద రోగం అనేవాళ్ళు. మామూలుగా పల్లెటూర్లలో ఒరే నీకు ధూము తగిలిపోతావరా అనేవాళ్ళు. ధూము అంటే తెలుసా? ఏంటి ధూము అంటే? తెలీదా? ఏంటి ధూము అంటే? వాంతి విరేచనాలు అంటారు చూసారా, కలరా, వాంతులు విరేచనాలు వస్తాయి, ధూము తగిలిపోతావని. దీన్ని పెద్ద రోగం అనేవాళ్ళు. టీబీ వస్తే తగిలే వాళ్ళు కాదు, తీసుకుని వెళ్ళి ఊరి చివరి రోజులు పెట్టేవాళ్ళు. ఊర్లోకి రాకూడదు, ఇక చస్తే చావు, బ్రతికితే బ్రతుకు, బ్రతికేదేలా చచ్చిపోయేదే. ఎందుకు వచ్చింది టీబీ? ఎందుకు వచ్చింది తాపజ్వరం? ఎందుకు వచ్చింది కలరా? నా మాట వినకపోవడం వల్ల అని అంటున్నాడు దేవుడు ఇక్కడ. 16వ వచనం చూడండి. నేను మీకు చేయనుదేమనగా మీ కన్నులను క్షీణింపజేయనట్టు, ప్రాణమును ఆయాసపరచునట్టు తాపజ్వరమును. తాపజ్వరం అంటే, తాపము అంటే వేడి. జ్వరంలో తాపజ్వరం అంటే ఇలా పెట్టుకుంటే చెరచెర కాలుతుందంట, థర్మోమీటర్ టాప్ అని పగులుతుందంట, ఆ రేంజ్లో జ్వరం వస్తుంది అంటున్నాడు. తాపజ్వరం. క్షయరోగమును మీ మీదకి రప్పించదును, మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను తినెదరు. మీరు విత్తనం పెడతారు, కానీ పంట ఎవరు తింటారు? మీ శత్రువులు తింటారు. ఎందుకు? చేసిన పాపాన్ని బట్టి. అంటే అందరికీ జ్వరం రాదు, అందరికీ టీబీ రాదు, ఒక్కో వ్యక్తికి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీరు విత్తిన విత్తనములు వ్యర్థములు అవుతాయి, మీ శత్రువు పంట తింటాడు. కొంతమందికి పంట పోతుంది, కొంతమందికి ఆరోగ్యం పోతుంది. ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పును ఉండువారును తమ పశువులను, గుడారములను తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ, ఎద్దును కానీ, గాడిదను కానీ, జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలుకు ఉండనేయలేదు. వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరే. ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకి వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టరే. మిద్యానీయులు వచ్చారంట, ఇశ్రాయేలీలు పెట్టినటువంటి పంటంతా తీసుకుని వెళ్ళిపోయారు. ఎందుకు వచ్చారు వాళ్ళు ఇంతకు మిద్యానీయులు? 6వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున. ఎందుకంట ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి ఏమయ్యారంట? దోషులయ్యారు.
దోషులైతే ఎవరు వచ్చారంట? మిద్యానీయులు వచ్చారు. కొంతమంది మీదకి మిద్యానీయులు రావచ్చు, కొంతమంది మీదకి మైక్రో ఆర్గానిజం రావచ్చు. ఎవరైనా రావచ్చు. మైక్రో ఆర్గానిజం వస్తే రోగం అంటాం, మిద్యానీయులు వస్తే కరువు అంటాం. ఊరకే వచ్చారా? మరలా దోషులయ్యారు కాబట్టి వచ్చారు వాళ్ళు. దేవుడు పిలిచాడు. తర్వాత చూడండి, నేను మీకు పగవాడునగుదును. వింటున్నారా మాట? నేను మీకు పగవాడునవుదును. ఎవరంట శత్రువు? దేవుడు. ఒక రాజకీయ నాయకుడితో గొడవ పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమిలే. ఒక గవర్నమెంట్ ఆఫీసర్తో గొడవ పెట్టుకోవచ్చు, ఇబ్బందిలే. ఒక పోలీస్ ఆఫీసర్తో గొడవ పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమిలే. కానీ దేవునితో శత్రుత్వం పెట్టుకుంటే అది దారుణం కదా. నేను మీకు పగవాడునవదును. ఆ మాట చూడండి ఎంత భయంకరమైన మాట. దేవుడు పగవాడైతే మనుషుల దగ్గర నుంచి మనల్ని ఎవరైనా కాపాడవచ్చు. అండమాన్ నికోబార్ ఐలాండ్లో అక్కడ జైల్లో వేసినా సరే ఎప్పుడో ఒకసారి రిలీజ్ కావచ్చు. ఈ స్వాతంత్ర సమరయోధులను అక్కడ పడేసేవాళ్ళు తీసుకుని వెళ్ళి. అయినా సరే అక్కడి నుంచి బయటకు వచ్చారు. కానీ దేవుడు పగవాడైతే ఎవరు మనల్ని విడిపిస్తారు? నేను మీకు పగవాడినవుదును. ఆ పదం చూడండి ఎంత భయంకరంగా ఉందో. మీ శత్రువుల ఎదుట మీరు చంపబడెదరు, మీ విరోధులు మిమ్మల్ని ఏలెదరు, మిమ్మల్ని ఎవరునూ తరుముకుపోయినను మీరు పారిపోయేదరు. ఇంతవరకు ఏం చెప్పాడు? మీరు నా మాట వినకపోతే ఇవి జరుగుతాయని చెప్పాడు. ఇది పరిచయం, ఇంట్రడక్షన్. నా మాట వినకపోతే ఇలాంటి కష్టాలు వస్తాయని పరిచయం చేశాడు ఇక్కడ. అంటే ఇవన్నీ జరిగినప్పుడు మరలా నా దగ్గరికి రండి, క్షమాపణ వేడండి అనేదాన్ని చెప్పాడు. ఇదంతా ఒకవేళ అప్పటికీ మనం వినకపోతే, ఎందుకంటే మనలో ఎలాంటి వాళ్ళు ఉంటారా అంటే, ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి అధికముగా అతిక్రమములు జరిగించెను. అట్లు చేసిన వాడు ఈ అహాజురాజే. ఏంటంట? ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి అధికముగా అతిక్రమం జరిగించెను. కొంతమంది ఉంటారు, కష్టం రాగానే వెంటనే దేవుడు గుర్తొస్తాడు, బుర్ర సరిగ్గా పనిచేస్తుంది, పరిగెత్తుకుంటూ దేవుని దగ్గరికి వస్తారు. కొంతమంది ఉంటారు, ఎన్ని కష్టాలు వస్తే అంత మొండోళ్ళు అవుతారు, మారరు, ఇంకా కఠినం అవుతారు. నేను ఇంతకుముందు చెప్పినట్టున్నా మీకు, మా బంధువు ఒక ఆయన పొలంలో పంట పెట్టాడు, కళ్ళం ఆరబోసాడు, ఎర్రగా ఎండ మండిపోతుంది. అలా కళ్ళంలో పెట్టి ఎర్రటి ఎండ ఏమవుతుంది? ఎండుతుంటాయని అలా ఇంటికి వచ్చాడు. 1 కిలోమీటర్ ఉంటుంది. ఇంటికి వచ్చాడు భోజనం చేద్దామని. ఇంటికి వచ్చి కాలు చేతులు కడుక్కొని భోజనం కలుపుకొని ఒక ముద్ద ఇలా పెట్టుకుంటునేటప్పటికీ దబదబదబారు పడుతుంది వర్షం, పెద్ద పెద్ద చినుకులో. ఇప్పుడు చెప్పండి పరిస్థితి ఏంటి? ఈయన గిన్నె ఎక్కడ పడేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టకప్పాలని చూసినా అప్పటికే మొలకలు వచ్చేస్తాయి కదా. ఈ 1 కిలోమీటర్ వెళ్ళేటప్పటికి అక్కడ ఎంత జరగాలో జరిగిపోతుంది కదా. అర్థమైపోయింది. ఇంతవరకు ఎండ కాసింది, పట్ట తీసుకొచ్చి పక్కనే పెట్టాను, కనీసం ఒక మేఘం కూడా లేదు. నేను ఇంటికి వచ్చి ఇలా గిన్నెలో అన్నం పెట్టుకోగానే వర్షం పడింది. ఆ ఆక్రోషం తట్టుకోలేక నేను పక్కనే ఉన్నా. ఆక్రోషం తట్టుకోలేక గిన్నెలా విసిరివేసి ఇలా పైకి చూసి థూ అని ఉమ్మి వేశాడు పైకి. అలా ఉమ్మి వేసి బూతులు తిడుతున్నాడు. ఒక మనిషిని తిట్టినట్టుగా తిడుతున్నాడు, బూతులు తిడుతున్నాడు ఇలా ఉమ్మి వేసి. అంటే ఇంతకంటే ఏం చేస్తావు నువ్వు అని అనొచ్చాలా? అనొచ్చాలా? అలా పడినప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవద్దా? ఎందుకు పడుతుంది? ఇంత ప్లాన్డ్గా ఎందుకు పడుతుంది? ఇంత ప్రణాళికగా ఎందుకు పడుతుంది? నువ్వు పట్ట తీసుకొచ్చావు, అక్కడ పెట్టావు, నువ్వు ఇలా రాగానే ఎక్కలేని మేఘాలు ఎలా వచ్చాయి, అంత వర్షం ఎలా కురిసింది? కావాలనే కదా కురిసింది ఇది. ఇంత స్పష్టంగా ఉంటే ప్లాన్ అనేది, అప్పుడు నీ పాపాన్ని గుర్తు తెచ్చుకోవాలి కదా. కానీ పైకి గాలిలో ఉమ్మి వేసి తిడుతున్నావంటే ఇంకేం కావాలని? విషయం చెప్పంటారా? ఆ భూమి మనోడిది కాదు, వేరే వాళ్ళకి పంగన వాళ్ళకి ఆ భూమిని సంపాదించాడు. మరి వర్షం పడకపోతే ఇంకేం పడుతుంది చెప్పు. తర్వాత రోజుల్లో భూమిని అమ్మేశాడు, ఇంకో భూమిని అమ్మేశాడు, ఇంకో భూమిని అమ్మేశాడు. రోగాలు పోలే, ఆయన కాటికి వెళ్ళిపోయాడు. కష్టకాలంలో, ఆపత్కాలంలో అహాజురాజు ఏం చేశాడు అంటే అంతకంతకు పాపం చేస్తున్నాడంట. పాపం మానలేదంట.
తప్పు చేయడం అన్నది మానవ సహజ లక్షణం. టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్, టు ఫర్గివ్ ఈజ్ డివైన్ అని ఇంగ్లీష్లో సామెత. టు ఎర్ర్ అంటే తప్పు చేయడం, ఈజ్ హ్యూమన్. మానవులు అన్న తర్వాత తప్పు చేస్తారు. అయితే దేవుని దగ్గరికి వస్తే దేవుడు క్షమిస్తాడు. తప్పు చేయమని చెప్పటం వల్ల తప్పు చేస్తారు, దేవుని దగ్గరికి వస్తే దేవుడు క్షమిస్తాడు. అయితే ఈ గ్యాప్లో చాలా పోగొట్టుకుంటాం. తప్పు చేసి దేవుడు క్షమించే ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఇందులో చాలా కోల్పోతాం. అది ఆరోగ్యం పోవచ్చు, పరువు పోవచ్చు, ఆస్తి పోవచ్చు, ఏదైనా పోవచ్చు. తప్పు చేసినప్పుడు ఆ కష్టంలో దేవునికి క్షమాపణ అడగాలి. కానీ అంతకంతకు తప్పు చేయడం అన్నది మంచి లక్షణం కాదు. చూడండి 18వ వచనం, ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని దండించెదను. ఇవన్నీ సంభవిస్తాయి. ఇవన్నీ సంభవించినా సరే మీరు ఇంకా పాపం చేస్తే ఈయన ఏం చేస్తాడంట, మరి 7 అంతలుగా మిమ్మల్ని నేను దండిస్తాను. శత్రుకు మేషకు అభ్యర్థిగోలు ఉన్నారా ఆ మైదానంలో, దీనికి సాగిల పడండిరా అని అన్నాడు. అంటే అందరూ సాగిల పడ్డారు, మనలు సాగిల పడలే. అప్పుడు నెబుకద్నెజరు పిలిపించి, సరే మీకు సరిగ్గా వినపడలేదు, నాకు అర్థమైంది, ఇంకొకసారి మరలా వాయిస్తాను, మోకరిస్తారా? లేలే మాకు బాగా వినపడింది, ఎన్నిసార్లు వాయించినా సరే మేము సాగిల పడము. అప్పుడు విపరీతమైన కోపం వచ్చింది ఆయనకి. కోపం రాగానే ఏం చేశాడు, అగ్నిగుండాన్ని 7 ఇంతలు వేడి చేయండి. మొదట మామూలుగా అగ్నిగుండం వేశారు, వీళ్ళు ఎప్పుడైతే ఇంకా మొండి చూపించారో అప్పుడు 7 ఇంతలు ఎక్కువైంది వేడి. ఇప్పుడు పడేయండి, 7 ఇంతలు వేడి. పడేస్తే పడేసిన వాళ్ళు పోయారు తప్ప పడిన వాళ్ళు పోలే. ఇది మంచిది, ఎందుకని దేవుని యందు భయభక్తులతో దూకారు కాబట్టి. కానీ ఇక్కడ మొండితనం, దేవునికి తిరగబడ్డారు కాబట్టి. అక్కడ నెబుకద్నెజరు తిరగబడితేనే 7 ఇంతలు అగ్నిగుండాన్ని వేడి చేశాడు. ఇబ్బంది ఏం లేదు, ఒకవేళ దేవుడు రక్షించకపోయినా సరే పుట్టుకొని పోతారు, చచ్చిపోతారు, ఇబ్బంది ఏం లేదు. చచ్చిన తర్వాత నరకం ఏమి ఉండదు. కానీ ఇక్కడ ఎవరికి తిరగబడుతున్నారంటే వీళ్ళు, ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని దండించదను. నెబుకద్నెజరు మీద తిరగబడితే మంచిది, దేవుడి మీద తిరగబడితే మరి 7 అంతలు డిగ్రీ పెరిగింది. చూసారా 19వ వచనం, మీ బలగర్వమును భంగపరిచి ఆకాశమును ఇనుము వలెను భూమి ఇత్తడి వలెను ఉండజేసేదను. ఏంటంట, మీ బల గర్వాన్ని భంగపరుస్తా. ఆకాశాన్ని ఏం చేస్తాడంట, ఇనుము, భూమి ఇత్తడి. పైన ఇనుము, కింద ఇత్తడి. కింద దున్నడానికి పనికి రాదు, పైన వర్షం పడదు. ఇనుములో నుంచి నీళ్ళు వస్తాయా? ఇనుములో నుంచి నీళ్ళు వస్తాయా? రావు. ఇత్తడి మీద నాగలు పెట్టి దున్నితే సాలుగా ఏర్పడుతుందా? పంట పడుతుందా? ఇత్తడి మీద పండదు. పైన మూసేస్తాను, కింద మూసేస్తాను. అప్పుడు ఏమవుతుంది, మీ బల గర్వము భంగపరచబడుతుంది. తర్వాత మీ బలము ఉడిగిపోవును, మీ భూమి ఫలింపకుండును, మీ దేశ వృక్షములు ఫలమీయకుండును. ఇంతవరకు 2వ దశ. ఇప్పుడు 3వ దశ చూడండి. మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని బాధించేదను. ఇంకా వినకపోతే మరలా 7 అంతలు పెంచుతాడంట. ఏం జరుగుతుందో చూద్దాం. మీ మధ్యకు అడవి మృగములను రప్పించేదను, అవి మిమ్మను సంతానరహితులుగా చేసి మీ పశువులను హరించి మిమ్మను కొద్దిమందిగా చేయను, మీ మార్గములు పాడైపోవును. ఏం చేస్తాడంట, అడవి మృగాలు రప్పిస్తాడంట, భూమి పంటను నాశనం చేసేస్తాయి, కాపలాకు వెళ్తే అక్కడ మనుషులను తినివేస్తాయి, మిమ్మల్ని సంతానరహితులుగా చేస్తాయి, మీరు కొద్దిమంది అయిపోతారు. 23వ వచనం, శిక్ష మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధంగా నడిచిన ఎడల. శిక్ష ఎందుకు వస్తుందంటే మీరు గుణపడాలని. శిక్ష ఎందుకు? గుణపడాలని. శిక్ష మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కూడా మీకు విరోధముగా నడిచెదను, మీ పాపములను బట్టి ఇక 7 అంతలుగా మిమ్మల్ని దండించెదను. మీ మీదకి ఖడ్గం రప్పించేదను, అది ఆ నిబంధన విషయం ప్రతిదండం చేయను. మీరు మీ పట్టణంలో కూడి ఉండగా మీ మధ్యకు తెగులు రప్పించేదను, మీరు శత్రువుల చేతికి అప్పగించబడదురు. నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తర్వాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారం వండి
తూనిక చొప్పున మీ ఆహారమును మీకు మరలా ఇచ్చెదరు, మీరు తినేదరు కానీ తృప్తి పొందరు. 10 కుటుంబాలు వచ్చి ఒక్క పొయ్యిలోని వంట వండితే, ఒక్క ఇంటిలో వండాల్సిన వంట 10 మందికి పెడితే అందరూ తింటారు కానీ తృప్తి పొందరు. తూనిక చొప్పున, కొలత చొప్పున. మా జేజన ఏం చెప్పేవాడు, వాళ్ళ చిన్నతనంలో అంట కరువు వచ్చిందంట అప్పట్లో. ఆ కరువులో గవర్నమెంటు గంజి పోసేదంట. గంజి మీరు తాగారా? గంజి పోసారంట. అంటే ఊరూరికి చిన్న పెద్ద అందరికీ, పెద్దవాళ్ళకింతని చిన్నవాళ్ళకింతని గంజి. అది తాగి రోజంతా అలాగే ఉండాలంట. ఇక నీళ్ళు తాగాలి తప్ప తినేదానికి ఏమీ లేదు. కరువు. గంజి పోస్తారు ఆ ముంతలో, ఏది కొలత పెట్టి, ఎంత పడితే అంత కాదు. అది తాగడం, దాంతోనే ప్రాణం ఉపయోగపట్టుకోవడం. అంతే. నా సరిపోలేదు, నాకు ఆకలి, కుదరదు. కరువు. అలాంటి కరువును చూశారు అని అనేవాడు మా జీజనైన. ఇక్కడ చూడండి, 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారం వండి తూనిక చొప్పున. తూనిక అంటే కొలత. కొలత పెట్టి భోజనం పెడితే సరిపోదు మనకి. నేను ఈలాగున చేసిన తరువాత మీరు నా మాట వెనుక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కోపపడి మీకు విరోధముగా నడిచేదను. నేనే మీ పాపములను బట్టి 7 అంతలుగా మిమ్మల్ని దండించేదను. మీరు మీ కుమారుల మాంసమును తినెదరు, మీ కుమార్తెల మాంసమును తినెదరు. ఇవన్నీ దశలు. మొదటి దశలో వింటే మర్యాద, రెండవ దశలో విన్నా మర్యాదే. అలా దశలు దాటుకుంటూ వచ్చి ఇక్కడ ఏమన్నాడు 26వ వచనంలో, 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలను వండుతారు, తూనికి చొప్పున తింటారు అని అన్నాడు. అక్కడ మారుంటే మంచిది, మరలా వెనక్కి వెళ్ళి ఉండేవాళ్ళు. అక్కడ కూడా మారలే. ఇప్పుడు ఏమైంది, మీరు మీ కుమారుల మాంసం తినెదరు, మీ కుమార్తెల మాంసం తినెదరు. ఇది చదివి చాలామంది అసలు దేవుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడే, ఎవరైనా పిల్లలను చంపుకొని తింటారా? ఎవరైనా పిల్లలను చంపుకొని తింటారా? అసలు దేవుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడే? ఇది ఎన్నో దశ? ఇది ఎక్కడి నుంచి ప్రారంభించాడు? 16 నుంచి ప్రారంభించాడు. అక్కడి నుంచి దశలు దశలుగా చెప్తూ వస్తున్నాడు. 7 అంటే చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇది ఎన్నో దశ? ఇన్ని దశలు దాటిన తర్వాత చెప్పాలి ఈ మాట. ఏంటి పిల్లలు తింటారా అని? మరి ఆకలి అయిపోతుంది, ఇక చచ్చిపోతున్నారు. ముందెవరు చచ్చిపోతారు? పిల్లలు చచ్చిపోతారు కదా. చనిపోయిన పిల్లలు ఏం చేయాలి? పడేస్తే ఏమొస్తాను, వండుకొని తినాలి. ఎప్పటిదైతే చాలా దశలు దాటిన తర్వాత విలాప వాక్యములో, విలాపం అంటే ఏడవడం, విలాప వాక్యం అంటే ఇర్మియా ఏడుస్తూ రాస్తున్నాడు. ఎప్పుడు నెబుకద్నెజరు యెరూషలేమును నాశనం చేసిన తర్వాత ఆ కరువులో, ఆ ఉపద్రవంలో ఏడుస్తూ రాస్తున్నాడు. 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. క్షామహతులు భూఫలములు లేక పొడవుబడి క్షీణించిపోయేదరు. ఖడ్గహతులు క్షామహతుల కన్నా భాగ్యవంతులు. ఖడ్గహతులు అంటే ఖడ్గం చేత నరకబడి చంపబడ్డారు. మనల్ని ఖడ్గంతో నరికి చంపారనుకో, ఎంత భాగ్యం వీడిదని అంటారు. ఎవరన్నా అంటారా? ఇర్మియా అంటున్నాడు, ఖడ్గహతులు క్షామహతుల కన్నా భాగ్యవంతులు. భాగ్యవంతులు అంటే అదృష్టవంతులు. ఎవరినైనా నరికి చంపితేనంట, ఏం అదృష్టం వీడిది అని అంటున్నాడు ఇర్మియా. ఎవరితో పోల్చుకుంటే క్షామహతులు. క్షామం అంటే కరువు. కరువులో అలమటించి చచ్చిపోయే వాడి కంటే ఒక్కసారిగా ప్రాణం పోయేది ఎంత భాగ్యం అంటున్నాడు. ఏమైంది ఇర్మియా అంటే 10వ వచనం, వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను. నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారమయ్యేరి. వాత్సల్యం కలిగిన స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను. ఇది చరిత్ర. లేవి కాండంలో ఉన్నది హెచ్చరిక, మీరు నా మాట వినకపోతే అని. విలాపవాక్యంలో ఉన్నది చరిత్ర, జరిగింది. అంతటి కరువు వచ్చింది, ఆకలితో అలమటించిపోయారు. ఆ చరిత్రను మనం చదివితే ఎలాగుంటుందంటే, ఆ వర్ణన ఎలాగుంటుందంటే, చనిపోయిన తర్వాత సమాధి చేసేవాళ్ళు లేక వాళ్ళకున్నటువంటి బలాన్ని అంతటినీ కూడ తీసుకొని అలా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళంట ఆకలితో. ఎక్కడికి రా అంటే, ఎక్కడైతే గొంతు ఉందో, సమాధి ఉందో ఆ గొంతులో పడుకోవడానికి. ఎందుకంటే చనిపోతే ఎవరు పాతిపెట్టేవాళ్ళు లేరు కదా. కాబట్టి అంత ఆకలితో, శక్తి లేక, నీరసంగా అలా నడుచుకుంటూ, ప్రాక్కుంటూ, దోక్కుంటూ వెళ్ళేవారంట. ఎందుకంటే సమాధి లేకుండా వస్తే గౌరవం లేదు కదా అని సమాధులు వెతుక్కుంటూ వెళ్ళి ఆ గుంతలు పడిపోయేవాళ్ళంట. అంతటి కరువు ఎందుకు వచ్చింది? ఎందుకు శత్రువు ముట్టడి దెబ్బ వేశాడు? ఎందుకు అరికట్టాడు? దాన్ని చెప్పాడు దేవుడు ముందే.
నా మాట వినకపోతే ఇవన్నీ సంభవిస్తాయి. లేవికాండంలో హెచ్చరిక, శాపాన్ని ప్రకటించాడు నా మాట వినకపోతే అని. వినలే. విలాప వాక్యంలో చరిత్రగా నెరవేరి ఇక్కడ ఉంది. యూదుల చరిత్రలోకి వెళ్తే ఆ చరిత్ర పుటల్లో దర్శనమిస్తుంది. ఇక్కడ ఒకే లైన్తో ముగించేశాడు. వాత్సల్యం కలిగిన స్త్రీలు తాము కనిన బిడ్డల్ని వండుకున్నారని ఒకే లైన్లో ఉంది. ఎలా వండుకున్నారో వర్ణించాడు జోసిఫస్ అనేటువంటి చరిత్రకారుడు. ఎలా వండుకున్నాడు, అలా ఇద్దరు స్త్రీలు వండుకుంటూ ఉంటే బిడ్డని సైనికుడు వచ్చాడు చంపడానికి. చూసి నిర్ఘాంతపోయాడు, కత్తిని వదిలిపెట్టేశాడంట. గోడను దాటి యువతలకు వచ్చేసారు సైనికులు చంపడానికి. అలా చంపుకుంటూ వెళ్తూ ఉంటే ఒక ఇంట్లో తలుపులు బద్దలు కొడితే ఇద్దరు స్త్రీలు బిడ్డని వండుకుంటూ ఉంటే చూసి కత్తిని విడిచిపెట్టేశాడు. నరకడానికి మనసు రాలే. ఏం నరుకుతాం వాళ్ళని, ఎలా చంపుతాం వాళ్ళని? సొంత బిడ్డనే వండుకొని తింటున్న వాళ్ళని ఎలా చంపాలి, ఎందుకు చంపాలి? వదిలిపెట్టేశాడంట. ఇలాంటి వర్ణనలు ఎన్ని ఉంటాయి తెలుసా జోసిఫస్ రాసినటువంటి పుస్తకంలో. ఎందుకు ఇంతటి ఉపద్రవం వచ్చిందంటే దేవుడి మాట వినలేదు. 29వ వచనం, మీరు మీ కుమారుల మాంసం తినెదరు, మీ కుమార్తెల మాంసం తినెదరు, నేను మీ ఉన్నత స్థలములను పాడు చేసేదను, మీ విగ్రహములను పడగొట్టేదను, మీ బొమ్మల పీనుగుల మీద మీ పీనుగులను పడవేయించేదను. ఇదేగా దేవుడు చెప్పాడు. విగ్రహాలు చేసుకోవద్దని విగ్రహాలు చేస్తున్నారు కాబట్టి ఆ బొమ్మల పీనుగుల మీద మీ పీనుగులు కూడా పడవేస్తాను. దేవుడు కదా వీరిని ఐగుప్తు దేశం నుంచి విడిపించింది. దేవుడు కాకుండా విగ్రహం ఎందుకు వచ్చింది? దేవుడి మీద తిరుగుబాటు. కాబట్టి ఆ బొమ్మలు ఎలాగైతే పీనుగులాగా ఉంటాయో పలకకుండా కదలకుండా మీరు కూడా వాటి మీద అలాగే పడిపోతారు, చచ్చిపోతారని చెప్తున్నాడు. నా మనసు మీ యందు అసహ్యపడును, నేను మీ పట్టణంలో పాడు చేసేదను, మీ పరిశుద్ధ స్థలమును పాడు చేసేదను, మీ సువాసన గల వాటి సువాసనను ఆఘ్రానింపను. అంటే మందిరాన్ని కూడా నాశనం చేస్తా అని చెప్తున్నాడు. దేవుని మందిరాన్ని కూడా తీసివేస్తాడంట. ఎప్పుడు? చివరి దశలో అంటే దేవుని మందిరం లేకుండా పోవడం అన్నది అన్నింటికి మించినటువంటి ప్రమాదం, అన్నింటికి మించినటువంటి శిక్ష, శాపం. ఈరోజు చాలామంది మందిరం లేకుండా మేము సుఖపడుతున్నాం అనుకుంటున్నారు. సుఖం కాదు, అది శిక్ష, శాపం. 32వ వచనం, నేను మీ దేశంను పాడు చేసిన తర్వాత దానిలో కాపురం ఉండి మీ శత్రువులు దాన్ని చూచి ఆశ్చర్యపడేదరు, జనుల్లోనికి మిమ్మల్ని చెదరగొట్టి మీ వెంట కత్తి దూసేదను, మీ దేశం పాడైపోవును, మీ పట్టణం పాడగును, మీరు మీ శత్రువుల దేశంలో ఉండగా మీ దేశం పాడై ఉన్న దినములన్నీ అది తన విశ్రాంతి కాలంలో అనుభవించును, అది పాడై ఉన్న దినములన్నీ అది విశ్రమించును. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలంలో పొందకపోయిన విశ్రాంతిని అది పాడై ఉన్న దినముల్లో అనుభవించును. మీలో మిగిలిన వారు తమ శత్రువుల దేశంలో ఉండగా వారి హృదయంలో అధైర్యం పుట్టించెదను, కొట్టుకొని పోవచ్చున్న ఆకు చప్పుడు వారిని తరుమును, ఖడ్గము ఎదుటి నుండి పారిపోవనట్లు వారు ఆ చప్పుడు విని పారిపోయేదరు, తరుమువాడు లేకయే పడెదరు. అంటే ఊరకూరకే భయం వస్తుంది, కారణం లేకుండానే ఎగిరిపోవచ్చున్నటువంటి ఆకు శబ్దం భయం పుట్టిస్తుంది. తరుమువాడు లేకయే వారు ఖడ్గమును చూసినట్టుగా ఒకరి మీద ఒకడు పడేదరు, మీ శత్రువులు ఎదుట మీరు నిలవలేకపోయేదరు, మీరు జనముగా ఉండక నశించెదరు, మీ శత్రువుల దేశం మిమ్మల్ని తినివేయను, మీలో మిగిలి ఉన్నవారు మీ శత్రువుల దేశంలో తమ దోషములను బట్టి క్షీణించిపోయేదరు, మరియు వారు తమ మీదికి వచ్చిన తమ తండ్రుల దోషములను బట్టి క్షీణించిపోయేదరు. వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితమనియో నేను తమకు విరోధముగా నడిచితననియో తమ శత్రువుల దేశంలోనికి తమను రప్పించితనని ఒప్పుకొని ఎడలా, అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించితమని ఒప్పుకొని ఎడల, నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును, నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను, నేను అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును, ఆ దేశమును కూడా జ్ఞాపకం చేసుకుందును. ఎక్కడ దాకా వచ్చాడు అంటే అలా ఉగ్రతను పెంచుతూ 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 వచ్చి వాళ్ళు శత్రువుల దేశంలోకి వెళ్ళి అక్కడ ఇబ్బందులు అనుభవిస్తున్నా సరే, ఎప్పుడైనా సరే వాళ్ళు నన్ను జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువా తప్పు చేశామని ఒప్పుకుంటే మరలా వారి యందు జాలి పడతాను. అంటే దేవుడు ఎందుకు శిక్షిస్తానని చెప్తున్నాడు? గుణపడాలని, శిక్ష మూలముగా గుణపడాలని. ఇంత చదివిన తర్వాత మనకి ఏమర్థమవుతుందంటే, మనల్ని దేవుడు ఎంత శిక్షించినా సరే మనకు ప్రాణం ఉంది అంటే, కొన ఊపిరి ఉన్నా సరే, అప్పుడు క్షమించమని వేడినా సరే మరలా జాలి చేసుకుంటాడు, మరలా మన నిబంధన జ్ఞాపకాన్ని తెచ్చుకుంటాడు. అంటే శిక్ష అనేది అంతిమం కాదు. ఎంత దిగజారిన స్థితిలో ఉన్నా, ఎంత ఇబ్బందిలో ఉన్నా
ప్రభువా క్షమించు అంటే మరలా తన నిబంధనని జ్ఞాపకాన్ని తెచ్చుకుంటాడు. ఎందుకు దేవుడు ఇంతగా శిక్షించాడు అంటే ఇకనైనా మారు, ఇకనైనా మారు, ఇకనైనా మారు, ఇకనైనా మారు, ఇకనైనా మారు. మన చట్టాలు మనం చూస్తే ఈ చట్టాలు మనిషిని శిక్షిస్తాయి. నన్ను క్షమించు అంటే క్షమించు. ఏదో తప్పు చేశారు, తొందరపాటులో తప్పు జరిగింది, మమ్మల్ని క్షమించండి అంటే ఈ సమాజం క్షమించదు, చట్టాలు క్షమించవు. మాకు న్యాయం కావాలి, వాడు చావాలి అని కేకలు వేస్తారు. కానీ దేవుని ప్రత్యేకత ఏంటంటే, దేవుని చెప్పుకోదగ లక్ష్యం ఏంటంటే, ఆయన మనల్ని ఎంత శిక్షించినా సరే మనకు ప్రాణం అనేది ఉంటే, ఎక్కడో చివరి దశలో ఉన్నా సరే ప్రభువా క్షమించంటే మరలా జాలి చేసుకుంటాడు. తప్పు చేయడం మానవ సహజం, తప్పు చేయడం మానవ సహజం. తప్పు చేసిన తర్వాత దానికి అనుభవిస్తాం. కానీ చావుకు ముందు క్షమాపణ కావాలి మనకి. ఏ దశలో ఉన్నా సరే, కోమాలో ఉండి ఎక్కడో మెలకు వచ్చినా సరే ప్రభువా క్షమించు అంటే కనుక మరలా నిబంధన జ్ఞాపకాన్ని తెచ్చుకుంటాడు. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. ఆయన కోప్పడి మనల్ని కొట్టాడే తప్ప ఆయన మరలా జాలి చేసుకుంటాడు. ఆయన కృప నిరంతరం ఉంటుంది. చూడండి 42వ వచనం, నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును, నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను, నేను అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును, ఆ దేశమును కూడా జ్ఞాపకం చేసుకుందును. వారి చేత విడవబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతి దినములు అనుభవించును. వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడను అసహించుకున్నది. ఆ హేతువు చేతనే వారు తమ దోష శిక్ష న్యాయమని ఒప్పుకొందురు. అయితే వారు తమ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను, నా నిబంధనను భంగపరిచి వారిని కేవలం నశింపజేయనట్లు వారి యందు అసహ్యపడను. ఏలైనగా నేను వారి దేవుణ్ణైన యెహోవాను, నేను వారికి దేవుణ్ణై ఉండునట్లు వారి పూర్వీకులు జనముల ఎదుట ఐగుప్తు నుండి రప్పించి వారితో చేసిన నిబంధనను ఆ పూర్వీకులను బట్టి జ్ఞాపకం చేసుకుందును. నేను యెహోవాను అని చెప్పుము అనెను. ఇంతవరకు ఏం చెప్తున్నాడు అంటే, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వాళ్ళు క్షమించమని పెడితే వారి పూర్వీకులను బట్టి నా నిబంధన మరలా నేను జ్ఞాపకాన్ని తెచ్చుకుంటా. వారి పూర్వీకులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనే పూర్వీకులను బట్టి నా నిబంధన జ్ఞాపకాన్ని తెచ్చుకుంటా. మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు బట్టే ఎంత దీనస్థితిలో ఉన్నా సరే, ఎంత దిగజారిపోయినా సరే మరలా వాళ్ళు మొరపెట్టినప్పుడు, క్షమించమని వేడినప్పుడు, వారిలో పశ్చాత్తాపం కలిగినప్పుడు దేవుడు మరలా జాలి చేసుకుంటాను అన్నది నిబంధన. అయితే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి మనల్ని జ్ఞాపకాన్ని తెచ్చుకోడా? మనల్ని మరలా పూర్వ వైభవాన్ని తీసుకొని రాడా? మనల్ని మరలా తన నిబంధనలో పాలిభాగస్తులుగా చేయడా? మనల్ని క్షమించడా? ఖచ్చితంగా క్షమిస్తాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కంటే శ్రేష్టమైన వాడు కదా ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఖచ్చితంగా ఆయన బట్టి మనల్ని జ్ఞాపకాన్ని తెచ్చుకుంటాడు. ఈ వచనాలన్నీ చదవడం ద్వారా మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మనం కొనవైపుతో ఉన్నా సరే ప్రభువా క్షమించు అంటే క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద వేలాడుతున్నాడు. శిలువ మీద వేలాడుతున్నాడు ఆయన. ఇక కొన్ని గంటల్లో ప్రాణం పోతుంది. మధ్యాహ్నం 12 గంటలకి ఆ దేశం అంతటా చీకటి కమ్మింది. 3 గంటల దాకా చీకటి ఉంది. చీకటి అలా తొలగిపోయేటప్పటికీ నా ఆత్మని నీకు అప్పగించుతున్నానని పెద్ద కేక వేసి యేసుప్రభు ప్రాణం విడిచాడు. అంటే యేసుప్రభుని చూసింది 12 గంటల వరకే. 12 గంటల తర్వాత చీకటే. ఆ 12 గంటల లోపు ఒక దొంగ అన్నాడు, యేసుప్రభువా నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. యేసుప్రభు ఏ స్థితిలో ఉన్నాడు? మేకులు కొట్టించుకొని వేలాడుతున్నాడు. ఎక్కువ మాట్లాడితే ఈ ఇద్దరు దొంగల కంటే ఎక్కువగా ఈయనే శిక్ష అనుభవిస్తున్నాడు. వీళ్ళిద్దరిని అంతగా శిక్షించలే, ఈయన్ను కావాలని శిక్షిస్తున్నారు. ఆ 12 గంటల లోపు ఈ దొంగ అన్నాడు, యేసుప్రభువా నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని అన్నాడు యేసుప్రభు. చీకటి గమ్మింది. ఆయన కేక వేసి ప్రాణం విడిచాడు 3 గంటలకి. ఆ చివరి దశలో కూడా యేసుప్రభు ఒక దొంగని తనతో పాటు వెంట పెట్టుకుని పరదేశికి వెళ్ళాడు. ఇంకో దొంగ ఏమని అడిగాడు, నీవు దేవుని కుమారుడు అయితే నీవు దిగు, మమ్మల్ని కూడా దించు. వాడి మనం వినలే ఆయన. కానీ రెండవ దొంగ ఏమన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. మనం చనిపోయే లోపు శిక్షను బట్టి కఠినపరచబడకుండా
ప్రభువా క్షమించు అంటే ఏ స్థితిలో ఉన్నా సరే మరలా క్షమిస్తాడు, మరలా పూర్వ వైభవాన్ని మనకిస్తాడు. అలా పూర్వ వైభవం రాని పరిస్థితిలో తన దగ్గరికి తీసుకుంటాడు. మనకు క్షమాపణ ముఖ్యం. కానీ ఈరోజు చాలామంది కొన్ని సమస్యలు రాగానే యేసు ప్రభువుని విడిచిపెట్టడం, లోకంలో కలిసిపోవడం. కొన్ని సమస్యలు రాగానే యేసు ప్రభువుని వదిలిపెట్టడం, లోకంలో కలిసిపోవడం. సరే, బాగుంది. చచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి? ఈ కష్టాలను భరించలేకనే యేసు ప్రభువుని వదిలిపెడితే మరి చచ్చిన తర్వాత బైబిల్ రాయబడిన మాట ఏంటో తెలుసా? మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని రాయబడింది. మన దేవుడు ఎవరంట? దహించు అగ్ని. జీవం కలిగిన దేవుని చేతిలో పోవట భయంకరం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని పాదములతో తొక్కి అంటే అపవిత్రపరిచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడు, ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడు అని రాస్తూ 31వ వచనం, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. జీవం కలిగిన దేవుని చేతిలో పడడం భయంకరం. ఇంతవరకు లేవీకాండం 26వ అధ్యాయం 14వ వచనం నుంచి చివరి వరకు మనం చదువుకున్నాం. ప్రతి శాపాన్ని చదువుకున్నాం కదా. దేవుని మాట వినకపోతే వచ్చేటువంటి శాపాలు ఇవన్నీ. మరి ఆ దేవుడు నరావతారిగా వచ్చి మన కోసం శిలువలో ప్రాణం పెట్టిన తరువాత కూడా మరలా తిరుగుబాటు చేస్తే, ఆయన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరిస్తే ఎంత ఎక్కువైన దండన. జీవం కలిగిన దేవుని చేతిలో పడడం భయంకరం. అయితే ఈ లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, మనం చివరి దశలో ఉన్నా సరే అప్పుడు మారు మనసు వచ్చినా ధన్యులమే, అప్పుడు క్షమించమని వేడినా ధన్యులమే. ఈ మాట వినగానే చాలామందికి ఏమనిపిస్తుంది అంటే, ఏదో పాపం చేద్దాం, చివరి దశలో యేసు ప్రభువా క్షమించు అందాం. అంతేనా? ఇంతవరకు ఏం చెప్పుకున్నాం మనం? ఎంత చివరి దశలో ఉన్నా సరే, ఎంత దారుణమైన స్థితిలో ఉన్నా సరే ప్రభువా క్షమించు అంటే నిజంగా మారు మనసు పొందితే దేవుడు క్షమిస్తాడని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడంతా ఇష్టం వచ్చిన డ్యాన్సులు వేద్దాం, రేపు చనిపోయేటప్పుడు చివరి దశలో ప్రభువా క్షమించని చచ్చిపోదాం. ఇదేదో బాగుంది కదా. ప్రభువా క్షమించు అనే దశ ఉంటే మంచిదే. ఒకవేళ లేకపోతే 120 కిలోమీటర్ల స్పీడ్తో టెప్పర్ కొట్టింది అనుకో, ప్రభువా క్షమించనే టైం ఉంటుందా? 120 కిలోమీటర్ల స్పీడ్తో టెప్పర్ వస్తుంది, నువ్వు 150తో వెళ్తున్నావు, రెండు తగిలే, ప్రభువా క్షమించనే తీరిక ఉంటుందా? అంత టైం ఉంటుందా? ఏం జరిగిందో తెలిసేలోపు మెదడు వెళ్ళి 1/2 కిలోమీటర్ దూరంలో పడుతుంది. ఏం జరిగిందని తెలిసేలోపు కదా. కాబట్టి మనకే అన్ని తెలివితేటలుంటే టెప్పర్ నెక్కిచ్చే ఆయనకి ఇంకెన్ని తెలివితేటలుంటాయి చెప్పు. కాబట్టి ఈ తారక మంత్రాలన్నీ పనిచేయవు. కాబట్టి మర్యాదగా ఇప్పుడే నేడు అనబడే ఈ సమయం ఉండగానే, ఇంకా బ్రతికున్నాం కదా, ఇప్పుడే ప్రభువా క్షమించిన ఆయన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటే మంచిది. అంతేగాని మనం నక్క తెలివితేటలన్నీ ప్రయోగించామనుకో, లేదు అప్పుడు క్షమించు ప్రభు అంటారంటే ఏమో. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ మీద ప్రాణం పెట్టాడు కదా. ఆ శిలువ త్యాగం ఏం చెప్తుందంటే, నేను నిన్ను ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తున్నా అని. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామో, ఎలాంటి పాపంలో ఉన్నామో, ఎలాంటి చీకట్లో బ్రతుకుతున్నామో, ఇప్పుడే ప్రభువుని మొరపెడితే మరలా చీకట్లోంచి వెలుగులో తీసుకుని వస్తాడు, మరలా గడ్డు పరిస్థితిలోంచి మంచి పరిస్థితిలో తీసుకుని వస్తాడు, మరలా పూర్వ వైభవాన్ని తీసుకుని వస్తాడు. కారణం ఏంటి అంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను బట్టి ఆ నిబంధనను బట్టే మరలా నా నిబంధన జ్ఞాపకం చేసుకుంటాను అన్నాడు దేవుడు లేవీకాండంలో. మరి యేసు ప్రభు ఎన్ని కోట్ల రెట్లు శ్రేష్ఠుడు వారికంటే. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి మనకున్నటువంటి అతిశయం ఏంటంటే, ధైర్యం ఏంటంటే, మనం పడినా మనల్ని తిరిగి లేపుతాడనే దేవుడు మనకున్నాడు. పడమని కాదు, పడి ఉంటే లేపుతాడు అని చెప్తున్నా, పడమని కాదు నేను చెప్తూ ఉన్నది. పడితే ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఆ పరిస్థితులు మనం అనుభవించలేం కదా. మనం చూసాం, వాత్సల్యం కలిగినటువంటి స్త్రీలు తమ బిడ్డలు వండుకున్నాయని. అవసరమా ఈ స్థితి? అవసరమా? ఆ స్థితికి వెళ్ళినా సరే మరలా నేను తీసుకుని వస్తా అన్నాడు. కానీ ఆ స్థితి బాగలేదు కదా, ఆ స్థితి బాగలేదు కదా. కాబట్టి అడుసు తొక్కనేలా కాలు
కడుగనేలా. ఎందుకు పాపంలో పడడం, ఎందుకు ఈ దారుణమైన పరిస్థితులు అనుభవించడం? వద్దు. ఒకవేళ పడి ఉంటే, ఆ పాపపు చీకట్లో ఉంటే, యేసు ప్రభు సిలువ ఏం చెప్తుందంటే, నీకోసం నేను ప్రాణం పెట్టానని చెప్తుంది. కాబట్టి నీవు ప్రాణం పోకముందు ఏ స్థితిలో ఉన్నా సరే ప్రభు నిన్ను క్షమించడానికి మరలా చేయి జాపుతున్నాడు. అంతటి ప్రేమస్వరూపైన ఇప్పుడే నేడు అనబడే సమయం ఉండగానే, ఇంకా మనం బ్రతికి ఉండగానే ప్రభువా క్షమించని వేడదాం. ప్రభు మనల్ని క్షమిస్తాడు.